హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. జూనియర్ ఎన్టీఆర్ గారు హోస్ట్గా చేస్తున్నటువంటి షో మీలో ఎవరు కోటీశ్వరుడు. ఆ షోకి ఎంత క్రేజ్ ఉందో మనందరికీ బాగా తెలుసు. ఆ షోకి నెల్లూరు జిల్లావాసి ఎంపిక కావడం జరిగింది. ఎంపిక కావడమే కాదు, హాట్ సీట్ వరకు వెళ్ళారు. 3,20,000 రూపాయల ప్రైజ్ మనీని కూడా గెలిచారు. ఆవిడ జ్ఞానప్రసన్న గారు. ప్రస్తుతం మనం ప్రసన్న గారి ఇంటిలోనే ఉన్నాము. అసలుకి ఆ ప్రైజ్ మనీ గెలిచాక ఆవిడ ఎలా ఫీల్ అవుతున్నారు, ఆ ఎగ్జైట్మెంట్ అంతా ఎలా ఉంది షోకి వెళ్ళకముందు, అసలుకి ఆఫ్ స్క్రీన్ ఏం జరిగింది, ఆ విషయాలన్నీ కూడా ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. ఏమని పిలవాలంటారు? త్రినాథ్ గారు అమ్మాయిని పిలవాలా, ప్రసన్నానికి పిలవమంటారా, లేకుంటే ప్రస్సు అని పిలవమంటారా? అసలు ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానో మీకు బాగా తెలుసు. షో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది, అవును కదా? చెప్పండి, ఎలా పిలవమంటారు అసలు మిమ్మల్ని? అన్నయ్య పిలిచినట్టు జ్ఞాన ప్రసన్న అని పిలవండి. జ్ఞానము ఉంది, ప్రసన్నము ఉంది, అలాగే పిలవండి. ఓకే అండి. అసలుకి ఈ ప్రాసెస్ ఎలా జరిగింది? సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అసలుకి? ఆడిషన్స్ అంటే టీవీలో క్వశ్చన్స్ డైలీ 1 క్వశ్చన్ వేసేవారు. అలాగే 10 క్వశ్చన్స్ వేశారు 10 days. అవి ఆన్సర్ చేసిన వాళ్ళు అంటే చాలా మంది ఆన్సర్ చేస్తారు కదా. ఆన్సర్ చేసిన తర్వాత అందులో కొంతమందిని సెలెక్ట్ చేయడం జరిగింది. సెకండ్ రౌండ్కి సెలెక్ట్ అయ్యాను. అప్పుడు కాల్ వచ్చి, కాల్లో కూడా మళ్ళీ క్వశ్చన్స్ అడగడం, నా గురించి అడగడం, మళ్ళీ అక్కడ కూడా చిన్నపాటి ఇంటర్వ్యూలా జరిగింది. అందులో సెలెక్ట్ అయితే థర్డ్ రౌండ్కి పిలుస్తారనమాట. థర్డ్ రౌండ్ ఏంటి అని అంటే కెమెరా టెస్ట్. అంటే కెమెరాకి ఫేస్ ఎలా ఉంది, కెమెరా ముందు భయపడకుండా మాట్లాడగలరా. అక్కడ ఒక టాస్క్ లాగా ఇచ్చారు చిన్నది. ఏమిటి అంటే కెమెరా ముందు 7 minutes ఆగకుండా మాట్లాడాలి. అంటే సింపుల్, మన గురించి మనం చెప్పుకోవాలంతే. అక్కడ నేను 7 కాదు 9 minutes నేను ఆగకుండా చెప్పాను, మాట్లాడాను. అప్పుడు అనిపించింది ఏమన్నా సెలెక్ట్ అవ్వచ్చా అని. కానీ ఆ సెలెక్షన్ ప్రాసెస్లో ఒక చిన్న మెమరీ ఉండిపోయింది. అదేమిటి అంటే వాళ్ళు అక్కడ క్వశ్చన్స్ ఇచ్చారు. ఫస్ట్ రౌండ్లో 20 questions రాయమని, చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్. RRR ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగారు నన్ను. ఫస్ట్ క్వశ్చన్ అది. అడిగిన తర్వాత ఫస్ట్ క్వశ్చన్ నేను ఏం పెట్టానంటే రైజ్ రివోల్ట్ రోర్ అని పెట్టాను. కాకపోతే అది తెలుగులో రౌద్రం రణం రుధిరం కదా, అయిపోయింది. ఫస్ట్ క్వశ్చన్కే నేను రాంగ్ పెట్టేశాను. రాక ఎన్టీఆర్ గారి షోకి వస్తున్నాను, ఇంకా నన్ను సెలెక్ట్ చేయరని నేను ఫిక్స్ అయిపోయాను అనమాట. అక్కడ పట్టుదల వచ్చేసింది, అమ్మో ఫస్ట్ క్వశ్చన్ నేను ఏమన్నా రాంగ్ పెట్టేశానేమో అని. ఇంకా కెమెరా టెస్ట్ రౌండ్లో 9 minutes ఆగకుండా మాట్లాడాను. దేవుడి దయ వల్ల సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ రౌండ్కి పిలిచారు అనమాట. పిలిచిన తర్వాత ఇంకా అక్కడ షో సెట్, లైట్స్, ఫస్ట్ టైం లైఫ్లో ఒక సెట్ని చూడడం, స్టూడియోని చూడడం, అన్నపూర్ణ స్టూడియోస్ని, చాలా హ్యాపీగా అనిపించింది. నాకైతే మాత్రం షో మొత్తం మీద చాలా టెన్షన్ పడ్డారు కదా. చిన్న చిన్న క్వశ్చన్స్ అంటే ఫస్ట్ 5 questions వరకు మనకి తెలిసిన క్వశ్చన్సే మోస్ట్లీ ఉంటాయి. అంటే ఫస్ట్ క్వశ్చన్ అయితే కాటుక ఎక్కడ పెడతారు అంటే మీరు కరెక్ట్గా చెప్పారు. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఎన్టీఆర్ గారు కొంచెం ట్రై చేశారు. అవును, మీకు తెలిసిన బాగా ఆన్సర్ అయినా కూడా ఆ టెన్షన్ అనేది ప్రతి ఒక్కరికి క్లియర్గా అర్థమవుతుంది. ఆ టెన్షన్ అనేది షో ఎండింగ్ వరకు మీకు కంటిన్యూ అయింది కదా. టెన్షన్ ఎందుకు అని అంటే రాంగ్ చెప్పేస్తానని టెన్షన్ కాదు. మేబీ లైట్స్కి, సౌండ్స్కి నేనేమన్నా రాంగ్ చదివేస్తానేమో క్వశ్చన్ని. సో లైట్ కానీ సౌండ్ కానీ నన్ను ఎక్కడ డిస్టర్బ్ చేయకూడదు అని మైండ్లో ఫిక్స్ చేసేసుకుని నా పక్కన ఏం జరుగుతుంది అనేది నేను అసలు పట్టించుకోలేదు. క్వశ్చన్ అనగానే, ఎన్టీఆర్ గారి క్వశ్చన్ అనగానే నేను స్క్రీన్నే చూసాను, ఆయన అసలు చూడలేదు నేను. ఎందుకంటే ఏది డిస్టర్బ్ చేయకూడదు. మిమ్మల్ని హాట్ సీట్కి తీసుకొచ్చిన క్వశ్చన్ని మీరు జస్ట్ 6.68 secondsలో ఆన్సర్ చేశారు. అది ఫుడ్కి రిలేటెడ్ క్వశ్చన్. అంత ఫాస్ట్గా మీరు అరేంజ్ చేశారంటే బేసిక్గా మీరు ఫుడ్గా అంటే ఫుడ్డీ అనే చెప్పచ్చు. చాలా ఇష్టం తింటాం. మా ఆయనకు తెలిసి నేను ఎంత బాగా తింటానో. తినడమేనా, వండడం కూడా? వండుతాను కూడా. బాగా వండుతారు? వండుతాను. అది మా వారు చెప్పాలి నేను ఎలా వండుతాను. అంటే బేబీ పుట్టాక ఆ ఫుడ్ ఎక్కువ అలవాటు అయింది. అంతకుముందు అసలు తినేదాన్ని కాదు. మేబీ వాడు పుట్టాక బాగా అలవాటు అయిపోయింది. ఇంకా అది ఎందుకు అంత ఫాస్ట్గా చెప్పగలిగానంటే నాకు జియోగ్రఫీ చాలా ఇష్టం, ట్రావెలింగ్ చాలా ఇష్టం. హిల్ స్టేషన్స్ కానీ అంటే జియోగ్రఫికల్గా ఇండియాకి ఏమున్నాయి, చుట్టుపక్కల వరల్డ్లో ఏమున్నాయి కానీ తెలుసుకోవడం ఇష్టం. అంటే ఇప్పుడు నేను నెట్లో ఏం చూస్తానని ఎవరన్నా అడిగితే ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేస్తాను నేను. ఏంటి ప్లేసెస్ ఏమున్నాయి, నార్త్ ఇండియాలో ఏమున్నాయి, ఏంటి స్పెషల్స్ అక్కడ, ఫుడ్ నుంచి క్లోదింగ్ నుంచి అన్నీ చూస్తాను అనమాట. సో నాకు ఆ క్వశ్చన్ అక్కడ అంత ఈజీగా వచ్చేసింది. పైగా పుట్టింది కాకినాడ. కాకినాడ కాజానాన్ని గెలిపించదా? యాక్చువల్గా ఆ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేశాక అసలు
మిమ్మల్ని మీరే నమ్మలేకపోయారు కదా, నాకు 2 మినిట్స్ టైం కావాలి, ఒక 2 మినిట్స్ అని అడిగారు కదా. ఎందుకంటే నేను అసలు రాను అనుకున్నా. ఎందుకంటే నేను ఏ పర్సెప్షన్లో ఉన్నాను అంటే ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్, ఏమన్నా యంగ్స్టర్స్ బాగా పెడతారేమో, పెళ్ళైపోయింది బాబుని చూసుకోవడంలో ఉండిపోతుందని, కానీ గేమ్స్ అని కానీ చాటింగ్ అని కానీ, అంటే ఫింగర్స్ ఎక్సర్సైజ్ ఏది లేదు. లేనందువల్ల వాళ్ళు ఎక్కువ పెట్టేస్తారేమో అని టెన్షన్ వచ్చింది. అంటే మీరు అసలు ఎక్స్పెక్టే చేయలేదు? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే అది చాలా నచ్చింది. ఇంకా ఆయన చూస్తూ మేమందరం కూడా హాయ్ చెప్తున్నాం అక్కడ కంటెస్టెంట్స్ అందరం. ఆయన ఏం ఫీల్ అవ్వలా, నేను సెలబ్రిటీని కదా అమ్మో చెప్పేస్తే అలాగా అని ఏం ఫీల్ అవ్వలే. అందరినీ ఆ పసిపిల్లాడి నవ్వుతోనే అందరినీ పలకరించారు, అందరికీ చెయ్యిపారు. నేను అక్కడ షోలో కూడా చెప్పాను, మేబీ ఎడిటింగ్లో పోయినట్టుంది. ఆయన నవ్వు ఎంత స్వచ్ఛంగా ఉంటుందంటే పసిపిల్లాడి నవ్వినట్టు ఉంటుంది. వర్డ్ కూడా యూజ్ చేశాను, ఎంత బుజ్జిగా నవ్వుతారంటే ఎన్టీఆర్ గారు చాలా బాగా నవ్వుతారు. ఆయన నవ్వుతోనే అక్కడున్న సెట్ని మొత్తం కూల్ చేసేసారు. కూర్చున్న కంటెస్టెంట్కి కూడా ఏం అనిపించలా, భయం అనిపించలా. నేను భయపడింది లైటింగ్కి, జస్ట్ సౌండ్స్కి, అంటే అవి నన్ను ఏమన్నా డిస్ట్రాక్ట్ చేస్తాయేమో అని. కానీ కానీ నేను అంత బాగా కూర్చుంది కూడా కారణం ఎన్టీఆర్ గారి వల్లే. అంత బాగా కంటెస్టెంట్స్ని హ్యాండిల్ చేశారు, ప్రేమతో రెస్పాండ్ అవుతున్నారు. అంటే ఇంకా ఆయనకి ఇంకా అలా ఫీలింగ్ ఉండిపోయింది. అందుకోసం స్టూడెంట్ నెంబర్ 1 సినిమా రిలీజ్ అయింది. థియేటర్కి వెళ్ళిన తర్వాత ఎన్టీఆర్ గారు ఇంటర్వ్యూలో ఒక డైలాగ్ చెప్తారు, నేను ఎక్కడి నుంచి వచ్చానో తెలుసా, సెంట్రల్ జైలు నుంచి రా అని. ఇంకా అక్కడ లేచిపోయి మా డాడీ క్లాప్స్ కొట్టేసి నా కొడుకు వచ్చాడు అన్నాడు అనమాట. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ హీరో పాట వచ్చినా టీవీలో మా డాడీ అంత రెస్పాండ్ అవ్వరు. అదే ఎన్టీఆర్ గారు పాట రాగానే అమ్మ అన్నయ్య వచ్చాడురా టీవీలోకి అంటారు. అంటే మాకు చిన్నప్పటి నుంచి ఇంకా అలాగే అర్థమైంది, అలాగే పెరిగామన్నమాట. అందుకే ఆయన్ని చూడగానే నాకు 2 సెకండ్లు కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి. మా నాన్నకి నేను ఇచ్చిన గిఫ్ట్ అదేమో అనిపించింది. షోకి మీకు కంపానియన్గా వచ్చింది, మీకు తోడుగా వచ్చింది మీ వారు, మా హస్బెండ్ అండి. తన గురించి షోలో చెప్పినట్టే ఆయన దేవుడు. మాది అరేంజ్డ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళ మధ్య ఎంత ప్రేమ అయితే ఉంటుందో అందుకు అంత రెట్లు మా మధ్య ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. చాలా బాగా అర్థం చేసుకుంటారు, చాలా బాగా సపోర్ట్ చేస్తారు. మేబీ పెళ్ళాక ఆడపిల్లలందరూ నా కళలన్నీ అయిపోయేమో, నేను చేయాలనుకున్నవన్నీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వవేమో అని అనుకుంటారు. మా హస్బెండ్ లాంటి హస్బెండ్ ఎవరికి వచ్చినా వాళ్ళ కళలన్నీ సంపూర్ణంగా పూర్తి చేసుకోగలుగుతారు. అండ్ మీ బాబు గురించి కూడా, బాబు ఉన్నారని చెప్పారు షోలో, తన గురించి కూడా ఏం చదువుతున్నారు ఏంటి? మా అబ్బాయి పేరు ఆద్రిత్, వాడు 1st క్లాస్ చదువుతున్నాడు. స్కూల్కి అడ్మిషన్కి వెళ్ళినప్పుడు ఏమవుతావు నువ్వు, ఏం చదువుతావు నువ్వు అని అంటే నేను ఎన్టీఆర్ అవ్వడానికి స్కూల్కి వచ్చాను అని చెప్పాడు. అంత ఇన్స్పైర్ అయిపోయి అసలు ఎన్టీఆర్ తప్ప మా అబ్బాయికి ఇంకేం తెలీదు, అంత ఇష్టం. చాలా యాక్టివ్, డ్రాయింగ్స్ బాగా వేస్తాడు. ఏదన్నా టీవీలో ఇది ఏం చూసినా దాన్ని అలా పట్టేస్తాడు అనమాట. పాటలు బాగా పాడతాడు, అల్లరి బాగా చేస్తాడు అన్నిటికి మించి. మీ అన్నయ్య గారు చూడగానే మీకు మీ దేవుడి మీద, మీ బాబు మీద, ఇద్దరి మీద కంప్లైంట్ చేశారు, అవునా? అవును, దాని గురించి ఒకసారి. మీరు ఎన్టీఆర్ గారిని అన్నయ్య అని పిలిచారు కదా, అన్నయ్యని చూడగానే మీరు మీ దేవుడి మీద, మీ అబ్బాయి మీద, ఇద్దరి మీద కంప్లైంట్ చేశారు. అవునవును, దాని గురించి అసలుకి మా ఆయన అసలు ఎక్స్ప్రెసివ్ కాదు. అంటే ఆయన ఫేస్ చూసి కూడా మనం అర్థం చేసుకోలేము. అంటే చాలా కామ్గా ఉంటారు, ఎక్స్ప్రెస్ చేయరు. కొంతమందికి ఎక్స్ప్రెస్ చేసే ఫీలింగ్స్ అంటే ఉండవు కదా. నేనేమో చాలా ఎక్స్ప్రెసివ్, రోజుకో 10 సార్లు ఐ లవ్ యూ చెప్తాను, ఆయన ఒకసారి కూడా చెప్పరు. ఫైనల్గా ఎన్టీఆర్ గారు అయితే మీ కోరిక నెరవేర్చారు కదా, అన్నయ్య సమక్షంలో అందరు ప్రజల ముందు చెప్పించేసుకున్నాను. అలాగే మీ బాబు మీద కూడా చెప్పారు రిమోట్ అసలు ఇవ్వరు. అసలు బాబు అయితే నిజంగా వాడు పుట్టాక నేను ఇంకేదైనా ఛానల్ చూడడం, టీవీ చూడడమే లేదు. రైమ్స్ లేదంటే కార్టూన్, ఇవే పెట్టు, యానిమల్స్ పెట్టు, అవి ఎలా అరుస్తాయో పెట్టు, ఇవి తప్పితే ఇంకేం ఉండవండి. ఒక్కొక్కసారి జీవితం విసుగొచ్చేస్తుంది, ఇంకేం లేవా టీవీలో ఇవేనా అని. అలాగే మీరు లైఫ్ లైన్స్గా ఎవరైనా సెలెక్ట్ చేసుకున్నారు ఒక్కసారి? వీడియో కాల్ ఫ్రెండ్కి నేను చరణ్ని, మానస, కిరణ్, త్రినాథ్, విజయ్ సార్. వీళ్ళందరూ కూడా మీరు కొలీగ్సా, ఫ్రెండ్సా, లేకుంటే రిలేటివ్సా? లేదు, ఇద్దరు నా ఫ్రెండ్స్. చరణ్ అండ్ మానస ఆర్ మై ఫ్రెండ్స్. త్రినాథ్ గారు మా ఫాదరు, కిరణ్ మా బ్రదరు, విజయ్ సార్ లెక్చరర్ అనమాట, ప్రొఫెసర్, నెల్లూరులోనే ఆయన. అలాగే మీరు, నాకు బాగా ఇంకొక థింగ్ ఇంట్రెస్టింగ్ ఏది అనిపించిందంటే, జస్ట్ 1 monthలో ఏపీ లా సెట్కి 1000 ర్యాంక్ అండ్ తెలంగాణ లా సెట్కి 1300 ర్యాంక్ వచ్చిందని మీ వారు చెప్పారు. ఓన్లీ 1 monthలో. నిజమా అండి? 1 monthలోనా? నిజం.
అసలు ఏం ప్రిపేర్ అయ్యారు అసలు మీరు? చిన్న జనరల్ నాలెడ్జ్ బుక్ కొనుక్కొని, అప్పటికి మా ఇంట్లో మా వారు చెప్పినట్టు ఇంటర్నెట్ లేదు, ఫినాన్షియల్గా కూడా కొద్దిగా డౌన్గానే ఉన్నాం ఆ టైంలో. జనరల్ నాలెడ్జ్ బుక్ లక్ష్మీకాంత్ బుక్ అదొక్కటి కొనుక్కొని నేను ప్రిపేర్ అయ్యాను మేడం. అదే ఆ బుక్ 1 month చదువుకొని, అది కూడా బాబు పడుకున్నాక, అప్పటికి బాబుకి 5th month అనమాట. బాబుని చూసుకుంటూ ఆ బుక్ చదువుకుంటూ ఆన్సర్స్ చేశాను అనమాట. అసలు కోచింగ్ కానీ ఎక్కడ కానీ ఏం చేసుకోలేదు? ఏ కోచింగ్ తీసుకోలేదు. ఒక పక్క రెస్పాన్సిబిలిటీస్ని చూసుకుంటూనే ఇటుపక్క ప్రిపేర్ అయ్యారు. 1 monthలో అది కూడా ర్యాంక్ వచ్చిందంటే చిన్న విషయం కాదు అసలు. అది పైగా స్టడీస్ ఆపేసిన 3 years తర్వాత నేను మళ్ళీ స్టడీస్ని ముట్టుకుంది. అప్పుడు రీబ్యాక్ అనమాట. పవర్ఫుల్గా ఇచ్చారు అయితే రిజల్ట్. మరి ఆయనకి ఖర్చు పెట్టకుండా అవ్వాలి, లేకపోతే డొనేషన్స్, అంటే నా డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వాలి, ఆయన కష్టం బయట తెలియాలి అని అంటే కొద్దిగా కష్టపడాలనిపించింది. ప్రసన్న గారు 3,20,000 రూపీస్ ప్రైజ్ మనీ గెలుచుకున్నాక దాన్ని ఎలా యూజ్ చేస్తారు అని ఎన్టీఆర్ గారు అడిగినప్పుడు మీరు ఇచ్చిన సమాధానం మాత్రం అసలుకి వా అనిపించింది చూసే వాళ్ళందరికీ కూడా. అంటే మీ ఫాదర్ డిసీజ్కి ట్రీట్మెంట్కి యూజ్ చేద్దాం అనుకుంటున్నారు దాన్ని? అవునండి. అంటే పార్కిన్సన్స్ డిసీజ్ ఉంది, దాంతోపాటు హార్ట్ కంప్లైంట్ వచ్చింది. లాస్ట్ మంత్ వచ్చారు ఇక్కడికి. వచ్చిన తర్వాత హార్ట్లో స్టంట్ వేస్తే సరిపోద్ది అన్నారు. అది ఏమైందంటే సగం వరకు ఆపరేషన్ అయిన తర్వాత స్టంట్ ఫెయిల్ అయిపోయింది. పాపం ఆయన ఫిజికల్గా మెంటల్గా అసలు చాలా డిప్రెషన్ అయిపోయారు. ఆయనకి చెప్పలేము మేము ఇది స్టంట్ ఫెయిల్ అయిందని చెప్పలేము. ఆయనేమో నాకు స్టంట్ వేశారు, నేను హెల్తీగా ఉంటాను అని నా ఫీలింగ్లో ఆయన ఉన్నారనమాట. ఇంకా 3 days తర్వాత ఇంకా చెప్పాల్సి వచ్చింది, ఇలాగా బైపాస్ చేస్తారేమో అని క్వశ్చన్. ఇక్కడ నెల్లూరులోనే చేశారా? చెన్నైలో చేశారండి. తర్వాత కాకినాడ ఇంకా రిటర్న్ వెళ్ళిపోయారు అనమాట. తర్వాత అక్కడ సజెషన్స్ అవి తీసుకుంటే బైపాస్ చేయాలి అన్నారు. ఇంత కష్టపడి పెంచిన తండ్రికి ఆయన కష్టంలో ఉన్నప్పుడే కదా తిరిగి ఏదైనా సాయం చెయ్యాలి అనుకోకుండా అవకాశం వచ్చింది. ఆయనకి ఆ డబ్బులు ఇవ్వాలనిపించింది. ఎంతో కష్టపడి పెంచారు, పెద్ద చేశారు. ఆయనకి అంత బాధ కలిగినప్పుడు ఆర్థికంగా కొద్దిగా సాయం చేస్తే ఆ పుణ్యం రేపు పొద్దున్న నా బిడ్డకుంటుంది. ప్రసన్న గారు, మీరు షో స్టార్ట్ చేయడమే చాలా టెన్షన్గా స్టార్ట్ చేశారు. బట్ మీరు ఒక్కొక్క స్టెప్ మూవింగ్ ఫార్వర్డ్ అవుతున్నప్పుడు ఎట్ ద మార్క్ ఆఫ్ 3,20,000 రీచ్ అయినప్పుడు మేము అందరం చూసే వాళ్ళందరూ ఏమనుకున్నామంటే భయపడుతున్నారు కానీ చాలా బాగా ఆడుతున్నారు, అలాగే ముందుకు వెళ్తారు అని అందరు ప్రతి ఒక్కరు అనుకున్నారు. కానీ 3,20,000 మాత్రమే గెలుచుకున్నారు. దాని తర్వాత మనకి టైం లిమిట్ అనేది కూడా ఏమి ఉండదు కదండి? లేదు, టైం లిమిట్ లేదు. పైగా క్వశ్చన్ నేను చదివినదే. మీరు 50-50 అనే లైఫ్ లైన్ కూడా యూజ్ చేశారు. ఓకే, మీకు ఏ ఆప్షన్స్ అయితే కన్ఫ్యూజ్ ఉందో ఆ 2 తప్పక మిగతా 2 కూడా తీసేయడం జరిగింది. ఓకే, ఎందుకంటే పర్సివరెన్స్ అనేది రోవర్, ఆ రోవర్కి అటాచ్ చేయబడింది ఇంజెన్యూనిటీ అనే హెలికాప్టర్ అనమాట. అమెరికన్స్ పెట్టారు దాన్ని. అది యాక్చువల్గా 4 days ఏమో అంతే మార్స్ మీద తిరిగింది, ఎక్కువ రోజులు కూడా లేదు. అది నేను చదివాను. పర్సివరెన్స్కి అటాచ్ అయింది ఇంజెన్యూనిటీ. ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజ్ అయిపోయి మీరు షో అబ్జర్వ్ చేస్తే ఇంజెన్యూనిటీ అని కూడా అనేసాను నేను పైకి, కానీ చెప్పేటప్పుడు పర్సివరెన్స్ అని చెప్పాను. అది ఇప్పటికీ రిగ్రెట్ అవుతున్నాను, కొద్దిగా ఒక స్టెప్ పైకి వెళ్ళేదాన్నే అని ఆ బాధ అయితే ఉంది. కాకపోతే ఆ బాధను రీప్లేస్ చేసేది ఏంటి అని అంటే ఎన్టీఆర్ గారి చెల్లెమ్మ అంటాం. అవకాశం ఎంతమందికి వస్తుంది పిలిపించుకోవడానికి? ఇదంతా ఆన్ స్క్రీన్, ఇదంతా మేము చూసాము, మేము అడిగాము, మీరు చెప్పారు. ఆఫ్ స్క్రీన్ విశేషాలు మాకేమైనా షేర్ చేసుకుంటారు? ఆఫ్ స్క్రీన్లో చెప్పాలి అని అంటే సింహం గురించి చెప్పాలి. సింహం ఎవరు అంటే నందమూరి తారక రామారావు గారు. చూసే వాళ్ళకి ఆయన చిన్నగా ఉన్నారా, హీరోయే కదా అనిపిస్తుంది. హాట్ సీట్లో ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ చైర్ దగ్గర కూర్చున్నప్పుడు సింహంలా కనిపించాడు నాకు ఆయన. నేను ఆన్సర్ చేసేటప్పుడు కానీ క్వశ్చన్స్ చేసేటప్పుడు కానీ అసలు ఏంటి, నేను చూడడానికి కూడా కొద్దిసేపు భయపడ్డా. చాలా గంభీరంగా ఉన్నాడు ఆయన, చాలా ఫ్రెండ్లీ, చాలా చైల్డిష్, చాలా మంచి వ్యక్తి. చెప్పారు కదా దిష్టి తీర్చుకోమని. అంతే అందంగా కూడా ఉన్నారు. అసలు సింగిల్ టేక్ ఆర్టిస్ట్. నాకు అసలు భయం కూడా లేదు చెప్పడానికి ఎవరన్నా ఫీల్ అవుతారా అని. నెంబర్ 1 హీరో అంతే. ఆయన్ని మించిన నటుడు లేడు, రాడు అని నా ఫీలింగ్. తెలుగు భాషలో కానీ ఎందులో కానీ ఆయన తెలుగు డిక్షన్ కానీ డైలాగ్ డెలివరీ కానీ సూపర్. ఎవరు ఆయనలా డైలాగ్స్ చెప్పలేరు, సింగిల్ టేక్లో అసలు చెప్పలేరు. అది చాలా నచ్చింది. ఇంకా ఆయన్ని చూస్తూ మేము అందరం కూడా హాయ్ చెప్తున్నాం అక్కడ కంటెస్టెంట్స్ అందరం. ఆయన ఏం ఫీల్ అవ్వలా, నేను సెలబ్రిటీని కదా అమ్మో చెప్పేస్తే అలాగా అని ఏం ఫీల్ అవ్వలే. అందరినీ ఆ పసిపిల్లాడి నవ్వుతోనే అందరినీ పలకరించారు, అందరికీ చెయ్యి ఊపారు.
నేను అక్కడ షోలో కూడా చెప్పాను, మేబీ ఎడిటింగ్లో పోయినట్టుంది. ఆయన నవ్వు ఎంత స్వచ్ఛంగా ఉంటుందంటే పసిపిల్లాడు నవ్వినట్టు ఉంటుంది. వర్డ్ కూడా యూజ్ చేశాను, ఎంత బుజ్జిగా నవ్వుతారంటే ఎన్టీఆర్ గారు చాలా బాగా నవ్వుతారు. ఆయన నవ్వుతోనే అక్కడున్న సెట్ని మొత్తం కూల్ చేసేసారు. కూర్చున్న కంటెస్టెంట్కి కూడా ఏం అనిపించలా, భయం అనిపించలా. నేను భయపడింది లైటింగ్కి, జస్ట్ సౌండ్స్కి, అంటే అవి నన్ను ఏమన్నా డిస్ట్రాక్ట్ చేస్తాయేమో అని. కానీ కానీ నేను అంత బాగా కూర్చుంది కూడా కారణం ఎన్టీఆర్ గారి వల్లే. అంత బాగా కంటెస్టెంట్స్ని హ్యాండిల్ చేశారు ప్రేమతో. అలాగే మీరు షో ఎండ్ ఆఫ్ అప్పుడు, అంటే షో నుంచి వెళ్ళిపోతున్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక క్వశ్చన్ అడిగారు, ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నారా అని చెప్పేసి. అప్పుడు మీరు సూరిబాబు గారు పేరు చెప్పినట్టున్నారు కదా, ఎవరండి సూరిబాబు గారు? సూరిబాబు గారు కాకినాడలో ఉంటారు, కలెక్టర్ ఆఫీస్లో క్యాంటీన్ అంకుల్ది. మా బంధువులందరూ నెల్లూరు, మా నాన్నగారు మేము ఒక్కళ్ళమే కాకినాడలో ఉంటాము. మాకు ఏ కష్టం వచ్చినా, ఏ చిన్న సమస్య వచ్చినా మా ఇంట్లో ఫస్ట్ ఉండేది అంకులే. అంకుల్కి రుణం మేము తీర్చుకోలేము. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మా అమ్మ రాత్రికి రాత్రి ఫిట్స్ వచ్చి పడిపోయింది. చాలామందికి ఫోన్ చేసాం, ఎవరు రాలా. అంకుల్ ఒకళ్ళు సైకిల్ తొక్కుకుంటూ వచ్చేసారు ఫాస్ట్గా, చేతిలో బండి లేదు, వేరే వాళ్ళకి ఇచ్చారని. వెంటనే సైకిల్ తొక్కుంటూ వచ్చి మమ్మీని ఆటో మాట్లాడించి, అప్పుడు కోవిడ్, భయపడకుండా హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి నాకు తోడుండి నాన్నగారికి ధైర్యం చెప్పి మమ్మీని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అంటే కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేసిన వాళ్ళని ఎప్పటికీ మర్చిపోకూడదు. ఇంకొక ఆయన పేరు కూడా చెప్పాను, కానీ అది ఎడిటింగ్లో పోయినట్టుంది. ఇంకొకళ్ళు తెనాలి శ్యామ్ అంకుల్. లైఫ్లో మాకు ఒక టఫెస్ట్ సిచ్యువేషన్ వచ్చింది, నాకు మా హస్బెండ్కి. ఆ సిచ్యువేషన్ నుంచి అంకులే మమ్మల్ని బయటికి తీసుకొచ్చారు. ఎంత మెంటల్గా డిస్టర్బ్ అయ్యామో మాకే తెలుసు. ఆ సిచ్యువేషన్లో అంకుల్ చేసిన సాయం నేను మర్చిపోలేనిది. జూనియర్ ఎన్టీఆర్ గారికి మీరు కాంప్లిమెంట్ ఇచ్చారు, అలాగే సార్ గారి వైఫ్ గారి కూడా మీరు ఇచ్చారు. అలాగే సేమ్ వే సార్ కూడా మీకు రిటర్న్ కాంప్లిమెంట్ ఇచ్చారు. మీ ఫేస్లో ఒక ప్యూరిటీ కనిపిస్తుంది, ఒక స్వచ్ఛత కనిపిస్తుంది, చూడగానే ఒక పాజిటివ్నెస్ అనేది అలా టచ్ అవుతుంది అని చెప్పారు. యాక్చువల్గా అప్పుడు చెప్పినప్పుడు టీవీలో అనేది కనిపిస్తుంది, అంత కనిపిస్తుంది అని చెప్పలేం కదా, కానీ రియల్గా ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నాను, సేమ్ ఒక పాజిటివ్ వైబ్రేషన్ అయితే నాకు కూడా సేమ్ ఫీలింగ్ వస్తుంది. అండ్ మీరు ఏవీలో కూడా చెప్పారు, మీ వారు చెప్పారు, నాకు చాలా అగ్రెసివ్ నేచర్, నన్ను అంతా కూడా కూల్ చేస్తున్నది. సేమ్ స్మైల్తో మొత్తం ఇంటిని మొత్తం కూడా రెస్పాన్సిబిలిటీస్ అన్నిటిని కూడా, ఒక పక్క ప్రొఫెషన్ని, ఇంకొక రెస్పాన్సిబిలిటీస్ని కూడా చాలా సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేస్తూ ఇప్పుడు ఇలాగ షో ద్వారా మీ ప్రత్యేకతను చాటుకుంటున్నారు కదా. అసలుకి మీకు ఎప్పుడైనా కూడా విసుగ్ కానీ, అరే అలసిపోతాం కదా ఇన్ని రోల్స్ ప్లే చేయాలంటే, అసలు మీ స్ట్రెస్ బస్టర్ అంటే ఏం చెప్తారు? పాటలు అల్టిమేట్లీ పాటలు. ఇంకా బాగా బోర్ కొట్టేసిందంటే ఏదో ఒక పాట పెట్టుకోవడం, కుప్పగంతులు వేయడం. ఇంకా ఏమన్నా నాకు నచ్చలేదు అనిపిస్తే మాత్రం వంట చేసుకుంటాను. బుక్స్ ఎక్కువ చదువుతానండి. నాకు బుక్స్ అంటే ఏదైనా చదువుకుంటూ ఉండడం చాలా ఇష్టం, పాటలు వినటం చాలా ఇష్టం. అంటే మన బ్రెయిన్ని, మన మెమరీని డెవలప్ చేసేవి రెండు, పాటలు, బుక్స్. ఆ రెండు నేను ఫాలో అవుతాను. మీరు పాట కూడా పాడారు కదండి ఏవీలో? అవునండి. మీరు క్లాసికల్ సింగర్? సంగీతం నేర్చుకున్నాను 3.5 years కాకినాడలోనే. మమ్మీ చాలా బాగా పాటలు పాడతారు. ఇంకా అంటే చిన్నప్పటి నుంచి చూసి అమ్మ పాడే పాటలు నేను నేర్చుకోవడం, అలా పాటలు పాడడం, అది నాన్నగారు అబ్జర్వ్ చేసి సంగీతంలో చేర్పించారు అనమాట. కచేరీలు కూడా చేశాను చిన్నప్పుడు. తర్వాత 10th ఇంటర్కి వచ్చాక సంగీతం మానేశాను అనమాట. సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం ఒక చిన్న పాట లాంటిది ఏమైనా పాడతారా? మెడ్లీ పాడతాను. ఇది మా అన్నయ్య ఎన్టీఆర్ గారి ఫ్యామిలీకి అంకితం చేస్తాను. తరింతును నీ చల్లని చరణముల నీడలోనా, పూలదండ బోలి కర్పూర కళిక బోలి, కర్పూర కళిక బోలే. హాయ్ 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 హాయ్, నువ్వు నాకు నచ్చావోయి, వలదులడాయి ఇది వలపు జుదాయి, గిల్లి గిల్లి కజ్జాలోయి, గిరలికి ఉన్నానోయి, పలుకుబడాయి నా జంటకు పరాయి, గుండెలలో దాగినది చెప్పలేక ఆగినది, చెప్పేందుకు మాటే ఎలా, వెన్నెలే పండినది కన్నె మనసు నిండినది, తెలిపేందుకు ఉన్నది చాలా, మౌనంలోని ఆ భాషలు ఎన్నో, చూపులలోని దాగిన భాషలు ఎన్నో, విప్పేసి చెప్పేస్తే అది ఏదో ఉందని, గుప్పెట్లో అంతా ఉంది, గుట్టు దాగుంటే బాగుంటుంది, కాస్త
వస్తానా నువ్వు నిన్ను నేను తాకుతుంటే తాకుతున్న చోట సోకుని పురేగుతుంటే రేగుతున్న చోట భోగి మంట మండుతుంటే మంట చుట్టుముట్టి కన్నె కుంపలంటుకుంటే నరాల్లో లవ్వో గివ్వో జివ్వో పుడుతుంది పిదాల్లో నవ్వో కివ్వో పువ్వై పూస్తుంది. చాలా 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 బాగా పాడారు, అలాగే వినాలనిపించేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ జ్ఞానప్రసన్న గారు. ఆఫ్ స్క్రీన్ అలాగే ఆన్ స్క్రీన్ విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు నమస్కారం. నమస్కారం.